డ్రోన్ అంటే మానవరహిత వైమానిక వాహనం లేదా మానవరహిత విమాన వ్యవస్థ అని అర్థం. వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా లేదా స్వయం ప్రతిపత్తితో పనిచేసేలా రూపొందించారు. డ్రోన్లు సైనిక కార్యకలాపాలు, ప్యాకేజీ డెలివరీ, ఏరియల్ ఫోటోగ్రఫీ, వ్యవసాయం వంటి అనేక రకాల పనులకు ఉపయోగపడతాయి. ఇవి మానవ పైలట్ లేకుండా ఎగురుతాయి. వీటిని భూమిపై ఉన్న ఆపరేటర్ రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు లేదా కొన్ని రకాలు స్వయంచాలకంగా పనిచేస్తాయి. దేశ సరిహద్దులు, బహిరంగ ప్రదేశాలు, జనసమ్మర్ద స్థలాలు, డ్రోన్ దాడి ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలపై ఇప్పుడు ఇదిగో ఈ అద్భుత వాహనం నిఘా పెడుతుంది. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు అక్రమంగా సరఫరా చేసే డ్రోన్లను నాశనం చేస్తుంది. అవసరమైతే అదుపులోకి తీసుకుంటుంది. ఇది దేశంలోనే మొదటి యాంటీ డ్రోన్ గస్తీ వాహనం. ఇంద్రజాల్ రేంజర్ ప్రత్యేకత. ఇంద్రజాల్ డ్రోన్ డిఫెన్స్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్లో బుధవారం భారత ఆర్మీ విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే, ఇంద్రజాల్ సంస్థ వ్యవస్థాపకుడు కిరణ్ రాజుతో కలిసి ఆవిష్కరించారు. దేవేంద్ర మాట్లాడుతూ దేశ రక్షణలో డ్రోన్లపై నిఘా ఎంతో కీలకంగా మారిందన్నారు. శత్రుదేశం నుంచి వచ్చే డ్రోన్లను గుర్తించి నాశనం చేయడంలో, మాదక ద్రవ్యాలను అడ్డుకోవడంలో ఇంద్రజాల్ రేంజర్ చక్కగా పనిచేస్తుందని అన్నారు. కిరణ్ రాజు మాట్లాడుతూ దేశీయంగా అవసరమైన ప్రాంతాల్లోనూ డ్రోన్లపై ఈ వాహనంతో నిఘా పెట్టొచ్చన్నారు. డ్రగ్స్, ఆయుధాలు తరలించే డ్రోన్లను గుర్తించి నాశనం చేస్తుందన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఏకకాలంలో 50 డ్రోన్లను ఈ వాహనం గుర్తిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఒక వాహనాన్ని అందుబాటులోకి తెచ్చామని, మరో 12 వాహనాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు.